హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనమాట కథలు ఛానల్కి స్వాగతం. ఈరోజు భార్యాభర్తల మధ్య అర్థం గురించి ఒక అందమైన కథ చెప్పుకుందాం. రమేష్ మరియు సీత, వీళ్ళిద్దరికీ పెళ్ళయి 5 ఏళ్ళు. మొదట్లో వీరి జీవితం ఒక అందమైన కావ్యంలా ఉండేది. ఒకరినొకరు కళ్ళతోనే అర్థం చేసుకునేవారు. కానీ కాలం గడిచే కొద్దీ ఆ ప్రేమ చోటిని గొడవలు ఆక్రమించాయి. బయట ప్రపంచంలో పడుతున్న కష్టాలు, ఆఫీస్ టెన్షన్లు సీతకు తెలీదు. రోజంతా ఇంటి పనులతో, ఒంటరితనంతో సీత పడుతున్న కష్టం రమేష్కి అర్థం కాదు. వీరి మధ్య మాటలు తగ్గాయి, అరుపులు పెరిగాయి. ఎప్పుడు ఇంతేనా? టైం ఎంతైందో తెలుసా? ఫోన్ చేసి చెప్పాలన్న బాధ్యత కూడా లేదా? నేనేం బయట తిరగట్లేదు సీత. నీకోసం, మన ఇంటి కోసం కష్టపడుతున్నాను. ఇంటికి రాగానే నీ గొడవేంటి? కష్టపడేది నువ్వొక్కడివేనా? నేను రోజంతా గోడలతో మాట్లాడుకుంటూ ఉండాలా? ఆ రాత్రి ఇద్దరికీ నిద్ర పట్టలేదు. సీత ఆలోచించింది. తను నా కోసమే కదా ఇంతలా కష్టపడేది. ఆ అలసటలో నా మీద కోప్పడి ఉంటాడు. రమేష్ అనుకున్నాడు. పాపం సీత రోజు మొత్తం నా కోసం ఎదురు చూస్తుంది. నేను వచ్చాక కూడా తనతో మాట్లాడకపోతే తను ఎంత బాధపడుతుంది. సారీ సీత, నిన్న చాలా కోపంగా మాట్లాడాను. నువ్వు పడే కష్టాన్ని నేను గమనించలేదు. నాది కూడా తప్పుంది రమేష్. నీ బాధ్యతను నేను అర్థం చేసుకోకుండా అరిచాను. సారీ. భార్యాభర్తల మధ్య సమస్యలు రావడం సహజం, కానీ ఆ సమస్య కంటే మనం ముఖ్యం అనుకున్నప్పుడే బంధం నిలబడుతుంది. ఒకరి కష్టాన్ని మరొకరు గుర్తిస్తే ఏ గొడవ కూడా ప్రేమను విడదీయలేదు. ప్రేమ అంటే గొడవలు లేకపోవడం కాదు, గొడవ వచ్చినా ఒకరినొకరు వదులుకోకుండా అర్థం చేసుకోవడం. భార్యాభర్తల మధ్య సమస్యలు సహజం, కానీ అర్థం చేసుకుంటే ప్రేమ ఇంకా బలపడుతుంది. మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి కథల కోసం మనమాట కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.